దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఉదయకాలం నుండి సాయంకాలం వరకు స్తుతి నొందదగిన దేవుడు. మన స్తుతులకు పాత్రుడు, యోగ్యుడు ఆయన. ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యం దేవుడు మనకు ప్రసాదించాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుడైన పేతురు ఆయన ప్రసంగించినప్పుడు 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఆ 3000 మంది అడిగారు, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలి అని అడిగితే ఆయన వారికి మొదట చెప్పిన మాట, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. నన్ను గమనించాలి. పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ మీరు పొందుకోవాలి. ఎప్పుడు పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారో తెలుసా? మీకు మారు మనసు రావాలి. మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందాలి. పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతురు. ఇవన్నీ క్రైస్తవుడు ఖచ్చితంగా పాటించవలసినటువంటి కార్యాలు. ఇక్కడున్న ప్రతి వారు కూడాను పరిశుద్ధాత్మని పొందాలి. ఇక్కడున్న ప్రతి వారు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి వరముగా తాను ఎప్పుడు సంపాదించుకుంటాడంటే తన మనస్సు మారాలి. పనికిరాని మనస్సు మనలో ఉండకూడదు. పనికిరాని ఆలోచనలు మనలో ఉండకూడదు. పనికిరాని తలంపులు మనలో ఉండకూడదు. మన మనస్సు దేవుని ఎదుట నిష్కళంకంగా ఉండాలి. మనస్సు మారాలి. రెండవది, యేసుక్రీస్తు నామమున మీరు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందాలి. అంటే పూర్తిగా మీ పాపాలు క్షమించబడి ఉండాలి. పూర్తిగా మీ పాపాలు క్షమించబడి ఉండాలి. ఎప్పుడు మీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని దేవుని దృష్టిలో నిఖరమవుతుందో అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు నీకు ప్రసాదిస్తాడు. పాప క్షమాపణ అనేది దేవుని దృష్టిలో నిఖరం కాకపోతే పరిశుద్ధాత్మ దూరంగానే ఉంటుంది. పరిశుద్ధాత్మ దూరంగా ఉండి ఏం చేస్తుంది అంటే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచద్దు అని అంటాడు. ఆత్మని నేనెందుకు దుఃఖపరుస్తాను? పరిశుద్ధాత్మని నేనెందుకు దుఃఖపరుస్తాను? రాజశేఖర్ అనే నేను చర్చికి వస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రసంగాలు చేస్తున్నాను, పాటలు కూడా పాడుతున్నాను, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. నేను ఎందుకు పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నాను అంటే దానికి ముందు చెప్పబడిన మాట, యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మము పొంది మీ పాపాలు క్షమించబడి ఉండాలి. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొంది మీ పాపాలు క్షమించబడి ఉండాలి. దయచేసి గమనించాలి. ఎంతమంది నేను మీరు అనను, మీ మనసులో మీరే ఆలోచించండి. నా పాపాలు నిజంగా బాప్తిస్మం తీసుకున్నాను కానీ క్షమించబడ్డాయా?
నేను పదే పదే తిరిగి పాపం చేస్తున్నానా? ఏ విషయంలో నేను పాపం చేస్తున్నాను? అందుకే పాప క్షమాపణ తరువాత నా వద్దకు నాలోకి రావలసిన పరిశుద్ధాత్మ దూరంగా నిలబడి దుఃఖపడుతూ ఉంది. దూరంగా నిలబడి దుఃఖపడుతూ ఉంది. దయచేసి గమనించాలి. ఒకసారి ఒక అమ్మ ఈ రీతిగా ఫోన్ చేసి, అయ్యా, ఒకే ఒక కొడుకు నాకు నన్ను భయంకరంగా ఏడిపిస్తూ ఉన్నాడు, చచ్చిపోదామనిపిస్తూ ఉందయ్యా, లేక వాడు చచ్చిపోయినా పర్వాలేదు అనింది ఆ అమ్మ. అంటే ఎంత విసికించి ఉంటే వాడు కన్న తల్లి, వాడు చనిపోతే పోనీలే, లేకపోతే నేనైనా చనిపోతే బాగుండు అని నన్ను ఏడిపిస్తున్నాడయ్యా అని. ప్రియులారా, గమనించాలి. ఒకరిని ఏడిపిస్తే వారు అనుకుంటారు చనిపోతే పోతుంది అని. ఈ ఏడుపు ఎంతకాలం భరించేది? చనిపోతే పోతుంది అనిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీవు బాప్తిస్మము ద్వారా పాపాలు క్షమించబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు వరముగా ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మని దేవుడు నీకు వరముగా ప్రసాదిస్తాడు. పరిశుద్ధాత్మ ఇంకా నేను పొందుకోలేదంటే నాలో పాపాలు ఇంకా క్షమించబడలేదు. ఏవో ఉన్నాయి పాపాలు. దయచేసి గమనించాల్సింది, నేను పదే పదే చెప్తాను, చాలా చెప్తా ఉంటాను. చిన్నవే అనిపిస్తాయి, అవి చాలా పెద్దవి. దేవుడు నీకు అనుగ్రహించే పరిశుద్ధాత్మని నీలోకి రానియకుండా ఆ పాపాలు అడ్డుకుంటూ ఉంటాయి. ఆత్మ మనలోకి రాకపోతే ఏమైనా ఇబ్బందా అంటే చాలా ఇబ్బంది. రోమాపత్రికలో చెప్తాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు అని. దేవుడు ఎందుకు ఆ పరిశుద్ధాత్మని నాకు వరముగా ఇచ్చాడంటే, ఆత్మ నేను పొందుకున్న తరువాత నేను ఎవరి వాడిని అవుతాను? యేసయ్య వాడిని అయిపోతాను. అందుకని చాలామంది జీవితాలలో వారిలో ఉన్న పాపాలను వాళ్ళు ఒప్పుకోరు, విడిచిపెట్టరు, ఇది తప్పని అనుకోరు. దయచేసి గమనించాలి. కొంతమంది చాలా గర్వపడుతూ ఉంటారు, కొంతమంది చాలా మోసం చేస్తూ ఉంటారు. భార్యకు మోసం చేసేవాళ్ళు ఉంటారు, భర్తకు మోసం చేసేవాళ్ళు ఉంటారు, అన్యాయాలు చేసేవాళ్ళు ఉంటారు. దయచేసి గమనించాలి. ఎంతోమంది ఎన్నో రకాలుగా తప్పులు చేస్తూ ఉంటారు. అయినా వారు బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకొని ఈ తప్పులు మనం చేస్తూ ఉంటే ఆత్మ అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఈ కుమారుడు ఎప్పుడు ఈ పాపాలన్నీ కడిగేసుకుంటాడు? ఈ కుమార్తె ఎప్పుడు ఈ పాపాలన్నీ కడిగేసుకుంటుంది? దేవుడు నన్ను పంపి చాలా కాలమయ్యాది, చాలా కాలము నుండి పరిశుద్ధాత్మ నీ దగ్గరే నిలబడి ఏడుస్తూ ఉంది. ఇదిగో, ఈ చిన్న తప్పు నీలో ఉంది, ఈ పెద్ద తప్పు నీలో ఉంది, దయచేసి విడిచిపెట్టవానని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. బైబిల్ ఏమంటుందంటే, పరిశుద్ధాత్మని దేవుడు నీకు వరముగా ప్రసాదిస్తాడని చెప్పాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి ఆత్మ ఎందుకంటే నన్ను యేసు ప్రభుకి సొంతము చేస్తుంది. నన్ను ఎవరికి సొంతం చేస్తుంది? యేసు ప్రభుకి సొంతం చేస్తుంది. ఆత్మ నాకు లేకపోతే నేను ఎట్లుంటానంటే, నన్ను గమనించాలి, నేను అటుగాను ఇటుగాను ఇట్లా పాపిని లేకపోతే పరిశుద్ధిని అని దేనికి సంబంధించిన వ్యక్తి కాను నేను. కాబట్టి సంఘంలో బిడ్డలందరూ పరిశుద్ధాత్మ పొందటానికి మునుపు మన పాపాలన్నీ కూడా దేవుని ఎదుట క్షమించమని అడగాలి.
మనస్ఫూర్తిగా అడగాలి. చాలా తగ్గింపు మనకు ఉండాలి, చాలా వినయం మనకు ఉండాలి, చాలా విధేయత మనకు ఉండాలి, చాలా లోబడేతనం మనకు ఉండాలి. పరిశుద్ధాత్ముడు మనలోకి రావాలంటే మనలో గొప్ప మార్పు కలిగి ఉండాలి. దయచేసి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. రెండవది, పరిశుద్ధాత్మ ఎందుకు అంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పాడు. నేను ఆయన వాడు కావటానికి నాకు పరిశుద్ధాత్మ అవసరం. అది మొదటిది. రెండవది, పరిశుద్ధాత్మ ఎందుకు నాకు అంటే బైబిల్ తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-11 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు, 9-11 వచనాలు చదువు. అన్యాయస్తులు, చూడండి, అన్యాయస్తులు అని అన్నాడు. మనమంటాం మేమెవరికి అన్యాయం చేశాం? అసలు అన్యాయం అంటేనే మాకు తెలియదు. మేము ఎవరికి అన్యాయం చేశాం అంటాం. మనం ఎవరికీ చేయలేదు, కానీ దేవునికి అన్యాయం చేస్తూ ఉన్నాం. నిజంగానే. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా మారు మనసు పొందానంటివి, బాప్తిసం పొందానంటివి, పాపాలు ఇంకా క్షమించబడలేదు. అన్యాయమే కదా. ఇంకా పాపాలు చేస్తున్నావు, అన్యాయమే కదా. ఇంకా తప్పులు చేస్తున్నావు, అన్యాయమే కదా. కాబట్టి దేవునికి అన్యాయం చేస్తూ ఉన్నాం. మనము మనుషులకు అన్యాయం చేస్తే ఓసారి కాకపోయినా ఓసారి అన్నా క్షమించన్నా అని చెప్పచ్చు. అక్క క్షమించక పొరపాటు అయిపోయింది అని చెప్పచ్చు. దేవునికి అన్యాయం చేసి వాడు భూమి మీద నిలబడగలడా? నిలబడలేడు. దయచేసి దేవుని పిల్లలుగా మనం ఎప్పుడైతే మన పాపాలు క్షమించుకోమో సర్వశక్తిమంతుడైన దేవునికి అన్యాయము చేసిన వారమై ఇద్దాం.